గైస్ ఈ వీడియోలో మనం ఫ్లక్షన్ టూల్ని ఖాళీ లైన్స్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు గూగుల్లో ఫ్లక్షన్ గిథబ్ అని చెప్పి టైప్ చేయండి. సో గైస్ ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. సో గైస్ చూసారు కదా, మీరేం చేయాలంటే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. గైస్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కోడ్ అని చూసారు కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ లింక్ని కాపీ చేయండి. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, చాలా అంతే, కాపీ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక న్యూ టెర్మినల్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి గిట్ క్లోన్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో గాయస్ ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. సో అంతే గాయస్, మనకు ఆటోమేటిక్గా ఈ ఫ్లిక్షన్ టూల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఒకసారి నేను ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఫ్లక్షన్ టూల్ని ఉపయోగించి వైఫైస్ని ఏ విధంగా హ్యాక్ చేయాలో చెప్తాను. సో ముందుగా అయితే మీరు ఫ్లక్షన్ టూల్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి మీ పీసీలో. సో గాయస్ మీకైతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆ డేటా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వాలి కదా. మీరు వెయిట్ చేయండి కొంచెం సేపు. సో రిమైనింగ్ ట్యాబ్స్ అన్నిటిని మీరు ఏం చేద్దాం అంటే క్లోజ్ చేద్దాం. గ్యాస్ మనకి ఇండెక్స్ ప్యాక్ ఫెయిల్డ్ అని వస్తుంది. మనం మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం అదే కమాండ్ యూజ్ చేసి. గాయస్ చూసారు కదా, మనకి ఫ్లక్షన్ టూల్ అయితే 100% ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది ఇక్కడ చూస్తే మీరు ఫెయిల్డ్ అని. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇండెక్స్ ప్యాక్ ఎర్రర్ నెట్వర్క్ స్పీడ్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. సో మళ్ళీ మనం ట్రై చేస్తే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ గాయస్. సో ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దీని యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. సో ముందుగా అయితే మనం ఫ్లక్షన్ టూల్ ఓపెన్ చేయాలి అంటే మనం ఫ్లక్షన్ టూల్ లోపలికి వెళ్ళాలి. గైస్ ఇది ఎక్కడ ఇన్స్టాల్ అయింది అంటే రూట్ డైరెక్టరీలో ఇన్స్టాల్ అయింది. ఇది ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే మీరు LS అని చెప్పి టైప్ చేయండి. LS అంటే తెలుసు కదా, లిస్ట్ ఫైల్స్. సో ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి గాయస్. సో గైస్ చూసారు కదా, మనకి ఇక్కడ డెస్క్టాప్, డౌన్లోడ్ అన్నిటితో పాటు మనకి ఫ్లక్షన్ కూడా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, చేంజ్ డైరెక్టరీ టు ఫ్లక్షన్ అనమాట. సో CD ఫ్లక్షన్ అని చెప్పి టైప్ చేయాలి. సో గైస్ ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. సో గైస్ చూసారు కదా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఫ్లక్షన్ లోపల ఉన్నాం అనమాట. సో మనం ఇప్పుడు ఫ్లక్షన్ టూల్ని ఓపెన్ చేయాలి అంటే మనం ఎక్కడ ఉండాలి అంటే fluxion.shలో ఉండాలన్నమాట. సో ముందేం చేస్తారంటే, సో గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంటర్ క్లిక్ చేయండి మీరు. సో గైస్ చూసారు కదా, ఫ్లక్షన్ టూల్ అయితే ఓపెన్ అయిపోయింది. సో గైస్ ఇక్కడ చూసారా, మనకి అయితే కొన్ని మిస్సింగ్ అని వస్తుంది. సో ఈ మిస్సింగ్ అని ఎందుకు వస్తుందంటే మనకి ఫ్లక్షన్ టూల్ సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదన్నమాట. అందుకని ఈ మిస్సింగ్ అని ఎర్రర్ వస్తుంది. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే మీరు సో గైస్ sudo అని చెప్పి టైప్ చేసి ఈ కమాండ్ టైప్ చేసామంటే చాలు, మనకి రిమైనింగ్ ప్యాకేజ్ మొత్తం ఇన్స్టాల్ అవుతాయి అని చెప్పి ఇదే చెప్తుంది. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ sudo అని చెప్పి టైప్ చేయండి. సో గైస్ ఇక్కడ వాడు చెప్పిన కమాండ్ మనం యాజ్ యూజువల్గా టైప్ చేసాం. ముందు sudo అని చెప్పి టైప్ చేసి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేద్దాం. మనకు అన్ని ప్యాకెట్స్ అయితే ఇన్స్టాల్ అవుతాయి, మిస్ అయినాయి మొత్తం. సో ఇప్పుడు చూడండి, నేను ఎంటర్ క్లిక్ చేస్తాను.
గైస్ మనకి ప్రొసీజర్ అయితే కొంచెం టైం పడుతుంది, మీరు తొందరపడి క్లోజ్ చేయడం కానీ అలాంటివి అయితే ఏం చేయొద్దు. సో గైస్ బాగా టైం పడుతుంది, 1 by 1 ఇన్స్టాల్ అవ్వాలన్నమాట, మిస్ అయినాయి అన్నీ. గైస్ చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది ఇన్స్టాలేషన్. నాకైతే 1 hour పట్టింది ఇన్స్టాల్ అవడానికి. ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ మొత్తం మీ నెట్వర్క్ స్పీడ్ మీద మరియు మీ కంప్యూటర్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు 1 hour పట్టింది కదా అని చెప్పి మీకు 1 hour పట్టాలని ఏం లేదు. మీకు 15 minutes to 20 minutesలో ఇన్స్టాల్ అయిపోవచ్చు, లేదంటే 10 minutesలో ఇన్స్టాల్ అయిపోవచ్చు. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఇంగ్లీష్, సో 5 సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ క్లిక్ చేయండి. సో గైస్ చూసారు కదా ఓపెన్ అయిపోయింది. ఇదే ఫ్లక్షన్ టూల్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. సో మనమైతే సక్సెస్ఫుల్గా ఫ్లక్షన్ టూల్ని ఇన్స్టాల్ చేసాం. ఈ టూల్ వర్షన్ ఏంటంటే 6.9 అనమాట. సో గైస్ నా నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్లక్షన్ టూల్ని ఉపయోగించి వైఫైస్ని ఎంత సింపుల్గా హ్యాక్ చేయొచ్చు. గైస్ మనకు కొన్ని నెట్వర్క్స్ నుండి హ్యాండ్ షేక్ అయితే అంత సింపుల్గా లభించదు, కానీ ఈ టూల్ ఉపయోగించి మనం హ్యాండ్ షేక్ని చాలా సింపుల్గా పొందొచ్చు. మనం ఎటువంటి కమాండ్స్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 2 అని చెప్పి అలా ఉంటాయి అనమాట బేసిక్ కమాండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 1 2 3 అని చూసారు కదా, ఆ విధంగా మీరు నెంబర్లు ఎంటర్ చేసుకుంటే వెళ్ళిపోవటమే. మొత్తం ఇదే కలెక్ట్ చేస్తుంది అనమాట. మనకి హ్యాండ్ షేక్ కలెక్ట్ చేస్తుంది, పాస్వర్డ్ కలెక్ట్ చేస్తుంది, అన్నీ ఒక టూలే చేసేసుకుంటుంది దానికి అంతటా అదే. సో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను వైఫైస్ని ఏ విధంగా హ్యాక్ చేయాలి ఫ్లక్షన్ టూల్ యూజ్ చేసి అని చెప్పి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.